నమస్తే ఫోర్సైట్స్ టీవీ ఇన్సైడ్ ప్రోగ్రాంకు స్వాగతం. దేశంలో జరిగే వివిధ సంఘటనలు మీ కళ్ళ కట్టినట్టు చూపించే కార్యక్రమమే ఇన్సైడ్. ఇవాల్టి మన ఇన్సైడ్ కార్యక్రమంలోని అంశం వీసీల నియామకంలో యూజీసీ కొత్త మార్గదర్శకాలు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోర్సైట్స్ టీవీ ఇన్సైడ్ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి యూజీసీ ఇటీవల కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. అయితే ఈ గైడ్ లైన్స్ను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో మోహన్ చరణ్ మాఝీ సర్కార్ ఏం చేస్తుందోనని ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి యూజీసీ తెచ్చిన గైడ్ లైన్స్ ఏంటి? ఆ గైడ్ లైన్స్ కారణంగా కొత్తగా వచ్చే మార్పులేంటి? యూజీసీ మార్గదర్శకాలను రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లుగా 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండి పాలనా సామర్థ్యం, విషయ పరిజ్ఞానం, ఇతరత్రా అర్హతలను పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే వీరి నియామకానికి ముందుగా ఒక నిపుణుల కమిటీ వేస్తారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఈ నిపుణుల కమిటీ తొలుత సమావేశమై అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తుంది. తాము చేసిన అధ్యయనం తర్వాత 3 ఎంపిక చేసి వారి వివరాలు రాజ్ భవన్కు పంపిస్తారు. ఇక తమకు అందిన 3 పేర్ల ఆధారంగా వారిని పిలిపించి గవర్నర్ వారితో మాట్లాడి అందులో నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. ఇది యూనివర్సిటీలకు ఇప్పటికీ వైస్ ఛాన్సలర్లుగా నియమించే ముందు అనుసరిస్తున్న విధానం. ఇక ఇందులో రాజకీయ జోక్యం ఉండదా అంటే అది ఎలాగూ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మాత్రమే ఈ విధానం అమలవుతూ వస్తుంది. అది లెక్క. తాజాగా యూజీసీ జారీ చేసిన కొత్త నియమావళి మేరకు భవిష్యత్తులో ఈ పదవి కార్పొరేట్ సంస్థల్లో విధులు నిర్వహించిన ఎగ్జిక్యూటివ్లు, సాంకేతిక నిపుణులు, రిటైర్డ్ పాలనా అధికారులు, ఎన్ఐటి, ఐఐటిలో పాలనా అధికారులుగా ఉన్నవారికి ఇవ్వనున్నారు. ఈ విధానాన్ని కొంతమంది విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు, మరికొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు కూడా. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేకుండా పోతుందనే అభిప్రాయంతో రాష్ట్రాలు కూడా దీన్ని వద్దంటున్నాయి. ఈ విషయమై వివిధ విద్యాలయాల్లో వీసీలుగా సేవలందించిన కొంతమంది ఇప్పటికే తమ అభిప్రాయాలు వెల్లడించారు. భువనేశ్వర్లోని ఉత్కళ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ అశోక్ దాస్ చెప్పిన ప్రకారం యూనివర్సిటీలో రిజిస్ట్రార్లు, డిఈలు, ఓఏఎస్ క్యాడర్ కలవారు ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తూ ఉంటారు. వీసీల పాత్ర భిన్నం. వీసీలు విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, కళాశాలల అవసరాలు, పాఠ్యాంశాల పరిశీలన, పరీక్షల నిర్వహణ, పరిశోధనలపై దృష్టి సారిస్తారు. ఇదంతా కార్పొరేట్ ఇతర అధికారుల వల్ల సాధ్యం కాదనేది ఈ మాజీ వీసీ చెప్తున్న మాట. ఉత్కళ సాంస్కృతిక వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ అమీయ కుమార్ పట్నాయక్, సంబల్పూర్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ దీపక్ కుమార్ బెహ్రా కూడా దాదాపు ఇలాగే స్పందించారు. ఇక దేశవ్యాప్తంగా యూజీసీ నిబంధనలపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణలోనూ యూజీసీ తాజా మార్గదర్శకాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీసీల నియామకంలో యూజీసీ గైడ్ లైన్స్పై తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పందించింది. గైడ్ లైన్స్ను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్ను నియమించాలనుకోవడం సరికాదన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రైవేటైజేషన్ను ప్రోత్సహిస్తున్నాయని ఆయన విమర్శించారు. యూజీసీ గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయమని, వర్సిటీలు స్వతంత్రంగా ఉండాలని తన అభిప్రాయం వెల్లడించారు. పాయింట్ నెంబర్ 1, యూజీసీ గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. పాయింట్ నెంబర్ 2, రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు. పాయింట్ నెంబర్ 3, యూనివర్సిటీలు స్వతంత్రంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 4, ఇదే విషయమై ఒక కమిటీ కూడా వేశామని ఆయన తెలియజేశారు. ఇక కమిటీ ఇచ్చే రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
ఇదే విషయమై కాకతీయ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ శేషు ఏమన్నారో విందాం. దేశానికి కావలసిన మేధావులను అందించే యూనివర్సిటీల్లో వీసీల నియామకం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరగడం నిజంగా విద్యారంగానికి ఆరోగ్యకరమేనా అనే ప్రశ్న రాకమానదు. మరి ఇంతగా చర్చ జరుగుతున్న ఈ అంశంలో దీన్ని వ్యతిరేకించడానికి గల కారణాలను మరోసారి మనం క్లుప్తంగా పరిశీలిస్తే మనకు కనిపించేవి: నెంబర్ 1, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ గైడ్లైన్స్. నెంబర్ 2, 10 ఏళ్ల అనుభవం కలిగి ప్రొఫెసర్లను పక్కన పెట్టడం. నెంబర్ 3, ఖర్చు రాష్ట్రానిది, పెత్తనం కేంద్రానిది. నెంబర్ 4, నెమ్మదిగా యూనివర్సిటీలను ప్రైవేటు పరం చేయడం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, కేంద్రంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అనుకూలంగా మాట్లాడవచ్చు, కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. ఈ 2 పార్టీలకు చెందని స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు ఏమంటున్నారో కూడా వినాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో కేంద్రం ఏ దిశగా అడుగులు వేస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. మరో ఇన్సైడ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.